నమస్తే. వీటీవీ ప్రైమ్ కి స్వాగతం. జగన్మోహన్ రెడ్డి ఆయన చెప్పినట్టే చేశాడు. తన మీద అసత్య ఆరోపణలు పనిగట్టుకొని కథనాలు కంటిన్యూస్ గా వండి వారుస్తున్నటువంటి ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5లకి ఆయన ముందుగా నోటీసులు జారీ చేసి ఒక నిర్ణీత వ్యవధి ఇచ్చిన తర్వాత అప్పుడు కూడా స్పందించకపోవడంతో ఆయన ఢిల్లీ హైకోర్టుని ఆశ్రయించారు. అయితే చాలా మందికి ఆశ్చర్యం అనిపించింది ఏమిటి అన్నట్లయితే, ఈయన ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో కేసు వేస్తారేమో అని చెప్పని అనుకున్నారు. కానీ అనూహ్యంగా ఢిల్లీ హైకోర్టులో వేశారు. మరి ఢిల్లీ హైకోర్టులో ఎందుకు వేశారు అనే దాని మీదే కొంత చర్చ నడుస్తుంది. సరే, ఇక్కడ మనకి మిగతా అంశాల గురించి అనవసరం. ఆంధ్రప్రదేశ్ లో ఏం జరుగుతుందనేది చాలా మందికి తెలుసు. ఈయన ఢిల్లీ హైకోర్టులో కేసు వేయడానికి కారణం ఏంటంటే, అక్కడ కూడా ఆయన ఎంపీగా చేశారు. తర్వాత ఏంటంటే జాతీయ స్థాయిలో ఢిల్లీలో కూడా ఆయనకు ఒక ఇమేజ్ ఉంది. అక్కడ కూడా ఆయన తాలూకు వ్యక్తులు ఉన్నారు. ఆ విధంగా ఏంటంటే తనకి మొత్తంగా పరువు నష్టం అనేటువంటిది జరిగింది కాబట్టి ఆయన ఢిల్లీ హైకోర్టుని ఆశ్రయించారు. సో జగన్మోహన్ రెడ్డి దాఖలు చేసినటువంటి పరువు నష్టం దావా మీద గౌరవ ఢిల్లీ హైకోర్టు స్పందించి ఈనాడు, ఆంధ్రజ్యోతికి సమన్లు జారీ చేయటమే కాకుండా ఇంటరిమ్ ఆర్డర్స్ కూడా అడగటంతో వాటిని కూడా చేశారు. ఏంటంటే ఆ కథనాలు పోస్టులు తొలగించేటువంటి వ్యవహారంలో నోటీసులు ఇస్తూ ఈ ఉత్తర్వుల తర్వాత ఏ కథనాలు ప్రచురించినా తెలిసే ప్రచురించేటట్టుగా భావించాలి. కాబట్టి తదుపరి విచారణ విధేయంత వరకు ఈ లోపుగా మళ్ళీ ఎటువంటి కథనాలు కూడా ప్రచురించకూడదు. అలా చేసినట్లయితే డెఫినెట్ గా అది కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అవుతుంది అని చెప్పని తెలియజేస్తూ తదుపరి విచారణని డిసెంబర్ 16వ తేదీకి వాయిదా వేసింది. ఇది ఇక్కడ జరిగింది. సో ఆంధ్రప్రదేశ్ కేంద్రానికి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి మధ్య కుదిరినటువంటి ఒప్పందంలో ఏది ఈ సౌర విద్యుత్తుకి సంబంధించి అంటే సెకీ నుంచి అత్యంత చౌకగా ₹2.49 విద్యుత్ కొనుగోలు ఒప్పందం జరిగితే ప్రత్యేక ప్రోత్సాహం కింద 25 సంవత్సరాల పాటు అంతర్రాష్ట్ర పంపిణీ ఛార్జీల నుంచి సెకీ మినహాయింపు ఇచ్చినట్లయితే సెకీ తనకు తానుగా రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాస్తే ఇందులో మూడో పార్టీ ప్రమేయం లేనటువంటి పరిస్థితుల్లో ఏ విధంగా ఇందులో జగన్మోహన్ రెడ్డి గారు అవినీతికి పాల్పడే అవకాశం ఉంది, ఏ విధంగా ఈయనకి ప్రమేయం ఉంది, దీనివల్ల ఖజానాకి ఏ విధంగా నష్టం జరిగింది, ఏటా 4,420 కోట్లు 25 సంవత్సరాల్లో 1,00,000 కోట్లకు పైగా ఆదా అవుతున్నటువంటి పరిస్థితి. సో ప్రధాన ఉద్దేశం ఏంటి అన్నట్లయితే రైతులకి నిరాటంకంగా ఉచిత విద్యుత్ అందించేలాగా చర్యలు తీసుకోవడం అనేటువంటిది ఇందులో ఉద్దేశం అని అప్పట్లోనే ఆ ప్రభుత్వం స్పష్టంగా తెలియజేసింది. సో ఈ నేరారోపణల్లో లంచం ఇచ్చినట్టు కానీ ఎక్కడ కూడా లేదు. అటువంటి పరిస్థితుల్లో తప్పుడు కథనాలతో నా హక్కుల్ని హరించారు అనేటువంటిది ప్రధానమైనటువంటి దీంతో పరువు నష్టం దావాలో న్యాయస్థానానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నివేదించారు. భారతదేశంలో పరువు నష్టం ఇటీవల కాలంలో ఇది బాగా ఎక్కువగా వినిపిస్తున్నటువంటి వార్త. అయితే పరువు నష్టానికి సంబంధించి 5 ప్రధానమైనటువంటి అంశాలు ఉంటాయి. ఏంటంటే ఒకటి, సమాచారాన్ని పబ్లిక్ చేయటం. ఇది 2 రకాలుగా ఉండొచ్చు. అంటే లిబెల్ అండ్ స్లాండర్. అంటే మాట మౌఖికంగా కానీ రాతపూర్వకంగా కానీ ఏ విధంగానైనా సరే పరువుకు భంగం కలిగించినట్లయితే లిబెల్ ఆర్ స్లాండర్, అది సివిల్ డిఫామేషన్, క్రిమినల్ డిఫామేషన్ 2 కూడా వేసుకునేటువంటి హక్కు భారత రాజ్యాంగం పౌరులకి కల్పించింది. సో ఆ క్రమంలో ప్రధానమైనటువంటి 5 అంశాలు ఏంటి అన్నట్లయితే సమాచారాన్ని, ఒక వ్యక్తికి సంబంధించిన సమాచారాన్ని అనవసరంగా బురదల్లేటువంటి విధంగా పబ్లిక్ చేసి అల్లరి చేయటం, పరువు నష్టం కలిగించేటువంటి ప్రకటనలలో వ్యక్తుల పేర్లని సూచించటం, ఆ ప్రసారాల వల్ల ఆ బాధితుడి ప్రతిష్ట మీద ప్రతికూల ప్రభావం అనేటువంటిది చూపిస్తుంది. సో ఈ ప్రచురించిన వ్యాఖ్యలు స్పష్టంగా తప్పు. పరువు నష్టం కోసం ప్రతివాది తన యొక్క హక్కుల్ని కాపాడుకోవటానికి కోర్టుని ఆశ్రయించేటువంటిది ఇందులో ఉంటుంది. ఇది స్థూలంగా బ్రీఫ్ గా. అంటే అది మనకి ఇంగ్లీష్ లో సూక్ష్మంగా చెప్పుకోవాలంటే 5 elements ఆఫ్ డిఫామేషన్ ఇన్ ఇండియా ఈజ్ the information was made public. అది point number 1. Defamatory statement names the person
Second point. Third point, the statement had a negative impact on the victim's reputation. The published remarks are demonstrably false. The defendant is at fault for the defame. ఇవి ప్రధానమైనటువంటి అంశాలుగా చూడాలి. సో ఈ అంశాలకు సంబంధించి చాలా స్పష్టమైనటువంటి ఆధారాలన్నిటినీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎన్క్లోజ్ చేసి ఢిల్లీ హైకోర్టులో సబ్మిట్ చేశారు. ఢిల్లీ హైకోర్టుకి వెళ్ళడంలో ఆయన ఉద్దేశం ఆంతర్యం చాలా మందికి అర్థమై ఉంటుంది కాబట్టి దాని గురించి మనం విడమర్చి చెప్పాల్సిన అవసరం లేదు. ఇది ఖచ్చితంగా ఒక బలమైనటువంటి కేసుగా నిలబడేటువంటి అవకాశాలు ఉన్నాయి. దీని మీద సాక్ష్యాలు అవన్నీ కూడా చాలా స్పష్టంగా ప్రస్ఫుటంగా ఉన్నాయి కాబట్టి ఇది రాబోయే రోజుల్లో మనం ఏది పడితే అది రాయొచ్చు, మనం ఎలా పడితే అది చేయొచ్చు, మనం శాసించవచ్చు అనుకునేటువంటి దానికి ఇది ఒక చెక్ దీని కిందే చూడాలి. సో గౌరవ న్యాయస్థానం తదుపరి ఇచ్చేటువంటి అంశాల తర్వాత మరికొన్ని అంశాలు మళ్ళీ మనం డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ. ఈ వీటీవీని మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని విశ్లేషణాత్మకమైనటువంటి అంశాల కోసం మీరు వీటీవీని వీక్షిస్తూనే ఉండండి. నమస్తే. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. వీటీవీ ప్రైమ్, మీ ఉత్తమాభిరుచుల సమ్మేళనం.